నమస్తే మిత్రులారా, డిఎస్సికి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది. డిఎస్సి పరీక్షలు జూలై 17 నుంచి 31వ తారీఖు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ తెలపడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రణాళికబద్ధంగా జూలై 17 వరకు మనకు ఉన్నటువంటి సమయాన్ని కరెక్ట్ వినియోగించుకొని 100% సక్సెస్ సాధించడానికి మీ యొక్క ప్రిపరేషను, దానికి సంబంధించిన ప్రణాళిక మాత్రమే మీ దగ్గర ఉండాలి. దానివైపు మాత్రమే మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా చాలామంది 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షల దరఖాస్తు గడువును విద్యాశాఖ పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ నేటితో గడువు ముగియగా దానికి జూన్ 20 వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు 1000 చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించి జూన్ 20 రాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించుకోవచ్చు. అలాగే డిఎస్సి పరీక్ష తేదీలను అధికారులు ఖరారు చేయడం అనేటువంటి జరిగింది. జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, జూలైలో పరీక్షలు చూడండి, ఇప్పుడున్నటువంటి దాంట్లో మనకు మేలో టెట్ పరీక్షలు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా తక్కువ సమయం అండి. జస్ట్ టెట్ అయిపోయిన తర్వాత మనకున్నటువంటి సమయం ఏంటంటే ఓన్లీ జూన్, అదేవిధంగా జూలైలో ఒక 15 డేస్, అంటే దాదాపుగా 45 డేస్ టైం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా పకడ్బందీగా ఉండాలి. చాలామంది నిరుత్సాహపడుతుంటారు. పేపర్ 2 వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఒకవేళ మీరు పేపర్ 2 అనేటువంటిది క్వాలిఫై అయ్యి ఉంటే టెట్కి సంబంధించింది 100% డిఎస్సిని ప్రిపేర్ కావడానికి ప్రాధాన్యత ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా పేపర్ 1 వాళ్ళకైతే దాదాపుగా 80% సిలబస్ అనేటువంటిది సేమ్గా ఉంటుంది. కాబట్టి దాదాపు సైకాలజీకి సంబంధించింది ఒక సబ్జెక్ట్ మాత్రమే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, కాబట్టి మిగతా సేమ్ ఉంటుంది. కాబట్టి పేపర్ 1 వాళ్ళకైతే దాదాపుగా ఎలాంటి వేరియేషన్స్ అనేటువంటిది ఉండకపోవచ్చు. కాబట్టి మెయిన్గా పేపర్ 1కు పెద్ద డిఫరెన్స్ లేకపోవచ్చు, కానీ పేపర్ 2 వాళ్ళు మాత్రం చాలా పకడ్బందీగా హెవీ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రణాళికబద్ధంగా ఇప్పటి వరకు చదువుతున్నామని కాకుండా దాదాపుగా 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంతకుముందు మనం తయారు చేశాము. 100% చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము డేట్స్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటిది మన ప్రణాళిక వేసుకోవడానికి మనకు ఒక కులబద్ధత అన్నట్టు. అంటే మన ప్రిపరేషన్ ఎంతవరకు కొనసాగుతుంది, మన సబ్జెక్టులు ఎంతవరకు అయింది, మనం చదవాల్సిన సిలబస్ ఎంతవరకు ఉంది, ఇంకా మనం చదివింది ఎంతవరకు పూర్తి చేశాము, మనం గ్రాండ్ టెస్టులు రాస్తుంటే మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇవన్నీ అంచనా వేయడానికి మనం ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఆ ప్రయాణం మన యొక్క లక్ష్యం చేరుకోవడానికి ఎంత దూరం వచ్చాము, ఎంత ప్రిపరేషన్ అయ్యింది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి 100% మీరు తప్పకుండా ప్రణాళికబద్ధంగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే ఎస్జిటికి సంబంధించినటువంటి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 12 మార్క్స్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకు 30 మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించింది 100% ఫ్రీ క్లాసెస్ మీకు అందిస్తున్నాను. సో వీటిని ఉపయోగించుకుంటారని, 100% ప్రాక్టీస్ బిట్స్తో పాటు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. కాబట్టి వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రేణు ఇంగ్లీష్ క్లబ్. బాయ్, సీ యూ.